తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఉచిత బస్సు ప్రయాణం, అదే వాళ్ళ 6 గ్యారంటీలలో ఇదొక గ్యారంటీ అనుకోండి. ఆ ఉచిత బస్సు పథకం రోజు రోజుకు పెద్ద చర్చన అవుతున్నది. రోజు బస్సులో ఏదో ఒక రచ్చ అయితేనే ఉన్నది. ఇక ఈ స్కీమ్ వల్ల ఒక మహిళా ప్రయాణికురాలైతే ఆమె ఆవేదననైతే చెప్పుకుంటూ వచ్చింది. మహిళలు కూడా గట్టిగానే అమ్మలక్కలు బాగానే బస్సులల్లో తిరుగుతున్నారు. వాళ్ళకు కొంచెం మంచిగా అనిపిస్తున్నది, కానీ బస్సులు తక్కువ ఉన్నాయి అనేది కూడా ఒక టాక్ అవుతున్నది. 200 బస్సులకు 2 నడిపిస్తున్నారని, 10 బస్సులకు ఒక బస్సు దింపుతున్నారు అనేది కూడా ఒక కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి మాట. మరి దీన్ని రేవంత్ రెడ్డి సార్ ఎట్లా తీసుకుంటుండో ఏందో తెలియదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముచ్చట ఏంటంటే, ఈ మహిళలు ఎవరైతే టికెట్ తీసుకోకుండా ఫ్రీ బస్సు జర్నీ చేస్తున్నారో ఆ బస్సులలో ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ అయితేనే ఉన్నదట. సీట్ల కోసం లొల్లట. ప్రతి దానికి కూడా ఆడోళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చిన వీడియోలను మనం షాన్నే సోషల్ మీడియాలో చూసినాం. ఇవన్నీ మనకు కనబడితేనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ స్కీము వల్ల మమ్మల్ని ఈ కండక్టర్లు డ్రైవర్లు అసలు రెస్పెక్ట్ ఇస్తనే లేరు. ఓ మహిళని కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పుకట్ల మేము తీసుకుపోతానాం, నీవు ఎక్కుడే మా ఎక్కువ, నీ ముఖానికి ఇదే ఎక్కువ అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంటున్నది. షీప్గా మాట్లాడుతున్నారు. పో అడుగుతాపా, వెనకబామా, పో అని కుక్కను బర్రెను గెదిమినట్టు గెదుముతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మాకు ఒక్కొక్కసారి బస్సు ఎక్కుతూ ఉంటేనే సిగ్గనిపిస్తున్నది. ఎక్కిన తర్వాత వీళ్ళ ప్రవర్తన అయితే అసలు ఘోరంగా ఇక దారుణంగా చూస్తున్నారు. ఆ చూసే చూపులు కండక్టర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని షీప్గా చూస్తున్నాడు. ఏ దిక్కు దివానా లేనోడు అడక్క తినేటోని కంటే అధ్వానంగా మనల్ని చూస్తున్నారు. ఆడోళ్ళతోని ఇష్టం వచ్చినట్టుగా లూస్టంగా మాట్లాడుతున్నారు ఈ డ్రైవర్లు కండక్టర్లు. ఇదైతే మాకు చాలా సిగ్గనిపిస్తున్నది. అసలు ఒక్కొక్కసారి ఈ ఫ్రీ బస్సులో పోవాలంటేనే జర్నీ మాకెంతో అవమానకరంగా అనిపిస్తున్నది. ఎప్పుడు స్టాప్ వస్తుందిరా, లేకపోతే మధ్యలోనే దిగి పోతేవేంది దళిద్రంకున్న వారైతే ఒక ఆటోలోనో లేకపోతే ఇంకేదైనా బండో బుక్ చేసుకుని పోతే మంచిగుండా అని కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే అంత ఇరిటేషన్ చెప్పిస్తున్నారు ఈ డ్రైవర్లు కండక్టర్లు. దయచేసి అలా తీరు మార్చుకోమని చెప్పుండ్రి సారు రేవంతం సారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక పథకం అమలైందని అనుకుంటున్నారు, కానీ అందులో ఉన్నటువంటి లోపాలను కూడా లొసుగులను కూడా జర మీరు కనిపెట్టి కండక్టర్లకు డ్రైవర్లకు చెప్పుండ్రి సార్లు అని చెప్పి జర రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్కు. మరి ఈ ముచ్చట తెలుసుకున్నటువంటి ఎండి సజ్జనార్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం కథ అనేది మాత్రం మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. కాకపోతే ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ పెట్టుకోవాలి. ఇంతకు ముందు మనం పైసలు కట్టేటప్పుడు స్త్రీలను గౌరవించవాలను, స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూసోనియాలే అనేది ఒక బోర్డు ఉంటుండే. కానీ పాపం ఇప్పుడు అదంతా మర్చిపోయి పుక్కటుకు జర్నీ కాబట్టి మరి షీప్గా మాట్లాడుతున్నారని కూడా ఎడ్డిస్తున్నారు చాలా మంది. సరే, ఇదంతా ఒక లెక్కనుంటే ఆడోళ్లకు ఫ్రీ బస్ అని చెప్పి మా సీట్లన్నీ ఆడోళ్ళకి ఇచ్చిళ్ళు. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక పథకం అమలు చేసినారు అట్టిట్ అని చెప్పి బానే ఉన్నది. కానీ పైసలు లేని ఆడోళ్ళేమో ఫ్రీగా మంచిగా దర్జాగా నవాబ్ సాబుల్ లెక్క పోతున్నారు. పైసలు కట్టిన మేమేమో పిచ్చోళ్ళ లెక్క వెనకాల యాలాడుకుంటా ఊగులాడుకుంటా పోవాలనా? గిదెక్కడ పద్ధతి? మాకు సీట్ల ప్రయారిటీ ఇవ్వాలి. ఫ్రీగా పైసలు పెట్టకుండా ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళు నిల్చున్నా పర్వాలేదు, కానీ మేము పైసలు పెట్టి ఎక్కుతున్నాం కాబట్టి బండి నడవటానికి బస్సు ముంగరి ఓటానికి మేము కారణం అవుతున్నాం కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని చూడాలని చెప్పి మొగవాదనలు కూడా గట్టిగానే నిలబడుతున్నాయి. మరి వీటన్నిటి మీద మరి రేవంత్ రెడ్డి సారు అటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి. మరి ఇదంతా ఒక పక్కన ఉంటే ఇప్పుడు ఇదే ముచ్చట ఆంధ్రప్రదేశ్ లో కూడా తొందరలో ఈ ఫ్రీ బస్సు పథకాన్ని చంద్రాల సారు పవనాల్ సారు స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇక్కడ పరిస్థితులన్నీ అక్కడ చంద్రాల సార్కు తెలిసే ఫ్రీ బస్సు పెట్టిండా, లేకపోతే ఏదైతే అదైంది అప్పుడు చూద్దాం అనే ధైర్యంతో ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పిండా? ఇక ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు ఆంధ్ర పబ్లిక్ అయితే డైలమాలనే పడ్డారు. అయితే ఇక్కడ తెలంగాణలో బస్సుల పరిస్థితి చూస్తున్న ఆంధ్ర పబ్లిక్ మాత్రం ఇదేట ఇదే రేప మాపు మన పరిస్థితి కూడా ఏంది, ఈ ఆడోళ్ళతోటి కుత్తీలు పోటీలు పడుతూ ఇట్టానే యాలాడుకుంటూ ఎల్లాలా ఏందిరా అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఈ ఫ్రీ బస్సు ఎంతవరకు పోతుందో, ఈ ఆందాక పోతుందో.